తంగిరాల డ్యాం పూర్తి చేసి వినుకొండ నూజెండ్ల మండలంలో గ్రామాలకు సాగునీరుని అందిస్తామని వాగ్దానం చేసిన మాటలు తప్పిన ఎమ్మెల్యేని గ్రామ పొలిమేరలకు కూడా రానివ్వకుండా నిలిపివేయాలని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు మోసపూరిత వాగ్దానాలు ఎండగట్టి ఆయన నిజ స్వరూపాన్ని ప్రజలకు కళ్లకు కట్టినట్టుగా చూపేందుకు ఆదివారం గుండ్లుకమ్మ స్పాట్ ను రైతులు ఆయన గ్రామ ప్రజలతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా జీవి ఆంజనేయులు మాట్లాడుతూ 2019 ఎన్నికలకు ముందు బ్రహ్మనాయుడు తాము అధికారంలోకి రాగానే తంగిరాల డ్యాం నిర్మించి నూజెండ్ల మండలంలోని నాగిరెడ్డిపల్లి, ముత్యాల జయపురం, తంగిరాల, లింగంపల్లి, చింతల చెరువు, వినుకొండ మండలం, నీలగంగవరం, కొప్పుకొండ, దొండపాడు, నడిగడ్డ, శివాపురం, చీకటిగలపాలెం, రామిరెడ్డిపాలెం, పార్వతీపురం, గుండ్లకమ్మ నది పరివాహక ప్రాంతంలోని గ్రామాల్లో చివరికి భూముల ఆనకట్టు సాగునీరు, శాశ్వత సాగునీరు సమస్యను పరిష్కరిస్తామని ఇంటింటికి తిరిగి హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చి 5 ఏళ్లు గడిచినా తంగిరాల డ్యాం ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. అయ్యా పొల్ల ఎక్కడా తంగిరాల డ్యాము ఎక్కడా తంగిరాల డ్యాము రైతులు మోసేసిన పొల్ల బ్రహ్మనాయుడు. ఊరూరా రైతాంగం నిలదీయాలని చెప్పేసి నేను కోరుతున్నా. రైతులు బోర్డులు పెట్టాలా, తంగిరాల డ్యాం పూర్తి చేస్తానని మాటిచ్చి మాట తప్పినటువంటి మడని తిప్పినటువంటి బొల్లా గ్రామంలో రావటానికి ఇల్లేదు, మా పొలిమేరలు అడుగు పెట్టడానికి ఇల్లేదని రైతాంగం ఈ రోజు బోర్డులు పెట్టాలని నేను కోరుతున్నా. ఈ రోజు రైతాంగం పొలిమేరలోనే నిలయాలి. బొల్లా బ్రహ్మనాయుడిని, రైతాంగాన్ని మోసం చేసిన బొల్లా బ్రహ్మనాయుడు పొలిమేర దాటి ఊళ్ళోకి అడుగు పెట్టడానికి ఇల్లేదు. తంగిరాల డ్యాం చేసినాకనే మళ్ళీ ఈ ఊళ్ళో అడుగు పెట్టమని ఈ రోజు రైతులు నిలదీసే రోజులు వచ్చినాయి. ఖచ్చితంగా రైతులు నిలదీస్తారు బొల్లా బ్రహ్మనాయుడిని. తంగిరాల డ్యాం పేరుతో మోసం చేసినందుకు పొలిమేరలు కూడా దాటనివ్వద్దని రైతులందరినీ నేను కోరుతున్నా. మోసం చేసిన బొల్లా బ్రహ్మనాయుడిని పొలిమేర బయటే నిలబెట్టాలా. రైతాంగం చెప్పుతో కొట్టినా గానీ బుద్ధి రాదు ఈ బొల్లా బ్రహ్మనాయుడికి. ఈ రోజు మ్యాప్ తీసుకొచ్చి అధికారులు ఇక్కడ పెట్టి మళ్ళీ అధికారం వచ్చినాక కూడా ఎమ్మెల్యే గెలిచినాక ఈ బొల్ల రైతాంగాన్ని ఇంత మోసం చేయటం తగునా అని అడుగుతున్నా. రైతుల్ని మోసం చేసిన బొల్లా బ్రహ్మనాయుడికి ప్రజలు సమాధి కడతారు. నీకు రాజకీయ సమాధి. ఈ రోజు ఈ ప్రాంత రైతాంగం, నూజెండ్ల మండల రైతులు, అలాగే వినుకొండ మండల రైతాంగం, నూజెండ్ల మండల రైతాంగం బొల్లా బ్రహ్మనాయుడు. అందుకే ఈ రోజు ఈ వాళ్ళ అసమర్థతని, వాళ్ళ చేతగానితనాన్ని, బొల్లా మోసాన్ని ప్రజలకి, రైతాంగాన్ని తెలియజెప్పడం కోసమే ఈ రోజు ఇక్కడికి వచ్చాం. బొల్లాకి గుణపాఠం చెప్పడం ఖాయం. ఈ ప్రాంత రైతాంగానికి మాటిస్తున్నా. ఈ రోజు నేను ఉమ్మడి అభ్యర్థిని, తెలుగుదేశం జనసేన బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థిని నేను. రానున్నది తెలుగుదేశం జనసేన ప్రభుత్వమే. ఖచ్చితంగా ఇక్కడ గుండ్లకమ్మ వాగు మీద అవసరమైన కాడ చెక్ డ్యాముల నిర్మాణం పూర్తి చేస్తా. అవసరమైన కాడ లిఫ్ట్ ఇరిగేషన్లు తీసుకొస్తా. అప్పుడే ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుద్ది. ఈ ప్రాంత రైతాంగానికి, నూజెండ్ల మండలం వినుకొండ ప్రాంత రైతాంగానికి మేలు చేయటమే నా లక్ష్యం. చెక్ డ్యామ్ దగ్గర నిల్వ ఉంచినటువంటి నీళ్లతో బ్రహ్మాండంగా పంటలు పండించుకోవచ్చు. రైతులు మంచి ఆర్థిక ప్రగతి సాధించవచ్చు. రైతుల ఆర్థిక ప్రగతి కోసం బాటలు వేస్తా. చెక్ డ్యాముల నిర్మాణాలు పూర్తి చేస్తా. అంతేకాకుండా తాగునీటి కోసం ఇంటింటికి ట్యాప్ లేయించి పల్నాడు వాటర్ గ్రిడ్ పూర్తి చేసి ప్రజల రుణం తీర్చుకుంటా, రైతాంగం రుణం తీర్చుకుంటా. పెన్నా గోదావరి అనుసంధానం మొన్న చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నకరికల్లు దగ్గర శంకుస్థాపన చేసిన దాన్ని పూర్తి చేస్తానని మాటిచ్చారు చంద్రబాబు గారు. మొన్న జరిగినటువంటి దాచేపల్లి సభలో చంద్రబాబు గారు మరోసారి స్పష్టంగా చెప్పారు. ఒక జిల్లా పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు గారు ఇచ్చిన హామీ పూర్తి చేయడానికి రైతాంగానికి అండగా నిలబడతా. చంద్రబాబు గారితో ఈ మహాయజ్ఞం పూర్తి చేపిస్తా. అంటే గోదావరి నది నీళ్లు తీసుకొచ్చి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సాగర్ కుడికాలో కలుపుతాం. దాన్ని పెన్నా నది దాకా తీసుకెళ్తాం ఆ నీళ్లు. ఈ విధంగా గోదావరి పెన్నా నదుల అనుసంధానం సాగర్ కుడికాలో ద్వారా చేయటం వలన గోదావరి నీళ్లతో ఒక పంట, అలాగే సాగర్ జలాలతో 2వ పంట పండించుకోవచ్చు. 2 పంటలు పండించుకునే అదృష్టం మన ప్రాంత రైతాంగానికి రాబోతుంది. ఖచ్చితంగా గోదావరి పెన్నా నదుల అనుసంధానం ప్రాజెక్టు చంద్రబాబు గారి సహకారంతో పూర్తి చేస్తాం. అలాగే వరకపుడిశెల ప్రాజెక్టు 60 సంవత్సరాల కళ చంద్రబాబు గారి సహకారంతో పూర్తి చేస్తానని ఈ ప్రాంత ప్రజలకి మాటిస్తున్నా. మాట నిలబెట్టుకుంటా, రైతాంగానికి అండగా ఉంటా. వల్ల డ్యామ్ కట్టేది ఏంది? తంగిరాల డ్యాము ఏంది నేను కట్టేది? అరే లిఫ్ట్ ఇరిగేషన్ లో గవర్నమెంట్ శాంక్షన్ చేసింది. కొండలరాయుడిపాలెం, మొలకలూరు,
ఖమ్మంపాడు 3 లిఫ్ట్లు వస్తే ఇంతవరకు ఆ డ్యాములు ఆ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు పూర్తి చేయని చేతగాని అసమర్థ ఎమ్మెల్యే బొల్ల బెమ్మనాయుడు. నువ్వు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు వచ్చినాయి పూర్తి చేయలేని నువ్వు, నా టైంలో మంచినీళ్ళకి నిధులు తీసుకొస్తే చేయలేని చేతగాని దద్దమ్మ ఎమ్మెల్యే నువ్వు తంగిరాల డ్యామ్ పూర్తి చేస్తావా? అసలు నువ్వు చెబితే ఎవడన్నా నమ్ముతాడా? ఒకసారి నమ్ముతారు నీ మాయ మాటలు, కానీ పొద్దాకల రైతులను నువ్వు మోసం చేయలేవు. లిఫ్ట్ ఇరిగేషన్ లో వచ్చిన నిధులు కూడా పూర్తి చేయని చేతగాని దద్దమ్మ ప్రభుత్వం మీది అసమర్థ ఎమ్మెల్యే నువ్వు. రేపు తెలుగుదేశం పాలనలో చెక్ డ్యాములు పూర్తి చేస్తాం, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు కంప్లీట్ చేస్తాం, రైతాంగాన్ని ఆదుకుంటాం.